రీసెంట్‌గా నారా లోకేష్ గారు వాళ్ళ పెద్దమ్మ భువనేశ్వరి గారి పురంధేశ్వరి గారితో కలిసి అమిత్ షా గారిని కలిసి రావడం కూడా జరిగింది. కలిసొచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఇంకా క్వాష్ పిటిషన్ కొట్టేస్తారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తారు అనేటువంటి హడావుడే కొంచెం ఎక్కువ జరిగింది చెప్పుకోవాలంటే. కానీ ఈరోజు మళ్ళీ దాన్ని నెక్స్ట్ 17కి వాయిదా వేయడం జరిగింది. సార్ నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఈ పురంధేశ్వరి గారు వారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని చూస్తే వాళ్ళ తండ్రి గారైనటువంటి ఎన్టీఆర్ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు, ఎన్టీ రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తివేసినప్పుడు ఎప్పుడన్నా ఒక్క మాట మాట్లాడిందా ఈవిడ? ఒక్క మాట మాట్లాడిందా? ఏదో ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రజల యొక్క క్షేమం ముఖ్యమని మీరు అనుకుంటే మీ తండ్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఈ ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి తీసివేస్తుంటే అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు అవినీతి భాగోతాలు బయటకు వచ్చేసి జైల్లో ఉంటే వారి పుత్రరత్నం లోకేష్ అతన్ని వెంట పెట్టుకొని బీజేపీ పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళడం అంటే ఏ రకమైనటువంటి నీతిమాలిన రాజకీయం ఇది? పురంధేశ్వరి గారు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక్కడ ప్రజల క్షేమం వారికి ముఖ్యమైతే వారు జరిగినటువంటి అవినీతి నిజమా కాదా అనేది వారికి కానీ ఏమన్నా సందేహం ఉంటే ఇక్కడ సిఐడి దర్యాప్తు జరుగుతుంది. ఆవిడకి అనుమానం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు సంస్థని వేసి దర్యాప్తు చేయించమని అడగొచ్చు. అలా కాకుండా అరెస్ట్ చేసిన విధానం తప్పని ఒక సందర్భంలో ఇక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నారనేటటువంటి ఇంకొక డ్రామాని మొదలుపెట్టి ఆ డ్రామా పేరుతో ఏళ్ళేసి బీజేపీ వారిని కలిసి కల్తీ మద్యం మీద పోరాటం చేస్తున్నామని చెప్పి ఆ పోరాటం అనేటటువంటి ముసుగులో చంద్రబాబు నాయుడు కుమారుణ్ణి తీసుకెళ్ళి అమిత్ షా కాళ్ళబేరం దగ్గర కూర్చోబెట్టడం అంటే ఏ రకమైన రాజకీయం చేస్తుంది ఈవిడ? ఇక్కడికి వచ్చి ఏపీ రాష్ట్రంలో ఏమో రాజకీయాలు పక్కన పెడితే అంతైనా చెల్లెలు కొడుకు కదండి, ఆ మాత్రం బాధ్యత ఉన్నది. కరెక్ట్ సార్. అదే అమిత్ షా కారు మీద తిరుపతిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ల దాడి చేశారు. అదే మోడీ గారు ఈవిడికి ఏ పార్టీలో అయితే ఉందో, ఏ పార్టీ అధ్యక్షురాలుగా ఉందో ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి మీద, వారి భార్య మీద, వారి వ్యక్తిగత జీవితం మీద దూషణలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి మళ్ళీ బీజేపీ వారితోటి ఈ రాయబారాలేంటి? బంధుప్రీత, మీకు బంధం అంత ముఖ్యమని మీకు అనిపిస్తుంటే మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పోరాడుతున్నామని ఈ కలరింగ్ ఎందుకు ఇస్తున్నారు? మీరు రాష్ట్రం ఎటుపోయినా పర్లేదు, రాష్ట్ర ఖజానాన్ని తినివేసినా పర్లేదు, చంద్రబాబు నాయుడు వారి మరిది గారు బయట ఉండాలి, రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు అనే విధానం దేనికి సూచన ఇది? బంధుప్రీతి ఉంటే ఎక్కడ ఉండాలి? నీ కుటుంబంలో ఉండాలి. రాష్ట్రం మీద ఎందుకు తీసుకొచ్చి రుద్దాలి? నీ పార్టీని కాపాడుకోకుండా బీజేపీ అనేటటువంటి ఒక పార్టీకి మంచి అవకాశం, రాజకీయంగా ఎదిగేటటువంటి అవకాశం, తెలుగుదేశం పార్టీ సమూలంగా నాశనం అవుతున్నప్పుడు ఇంకొక రకంగా రాజకీయంగా ఎదిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి మరి ఆ అవకాశాన్ని మళ్ళీ జార విడుచుకుంటున్నారంటే బీజేపీకి అన్యాయం చేయడం కాదా? ఇన్ని రోజులు నారా లోకేష్ గారు ఢిల్లీలో వేసినటువంటి ముఖం ఈ భేటీ కోసమే అంటారా, లేదంటే వేరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇంకా అక్కడ ఢిల్లీలో కూర్చొని చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా? లోకేష్ గారు ఒక పెద్ద పిరికి పంద. ఇక్కడికి వస్తే ఏపీ రాష్ట్రంలో నిలబడితే పెద్ద పెద్ద వ్యాఖ్యలు పోతాడు. వారి దగ్గరికి విషయం వచ్చేసేటప్పటికి పాయింట్ తడిపేసుకుంటాడు. ఢిల్లీ వేదికగా ఇతను చేసేటటువంటి న్యాయ సంప్రదింపులు ఏంటి సార్? ఇంటర్నేషనల్ కోర్టుల్లో వాదించేటటువంటి హరీష్ సాల్వే గారికి ఇతనిచ్చేటటువంటి సూచనలు ఏముంది? లూథ్రా గారికి ఇతనిచ్చే సూచనలు ఏముంది? రాజకీయంగా కేంద్ర స్థాయిలో వీరి స్థాయి ఏంటి? వీరి పార్టీ స్థాయి ఏంటి? ఒక రాజకీయ నాయకుడన్నా, ఒక పెద్ద నాయకుడు, ఒక ముఖ్యమైన నాయకుడు వీరిని సపోర్ట్ చేశాడా? ఈ గడిచినటువంటి దాదాపు ఒక నెల కాలంలో వీరు చేసినటువంటి రాజకీయం ఏముంది? కాళ్ళ బేరంకి వెళ్ళడం తప్ప. అదే అమిత్ షా గారి మీద రాళ్లు వేసినటువంటి వీళ్ళు, ఈ ప్రబుద్ధులు, అదే బీజేపీ పార్టీని బండబూతులు తిట్టినటువంటి ఈ లోకేష్ నాయుడు మళ్ళీ వాళ్ళ దగ్గర కాళ్ళ బేరానికి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఇది ఏ రకమైనటువంటి రాజకీయమో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం వచ్చినప్పుడు వారు పార్టీతో పొత్తు పెట్టుకుంటారు,
వారికి మంత్రి పదవులు ఇస్తారు, కేంద్రంలో మంత్రి పదవులు వీళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి బీజేపీ పార్టీ అంటే మాకు దూరం, మతతత్వ పార్టీలు అంటే మేము దూరంగా ఉంచుతామని ప్రసంగాలు చేస్తారు. మళ్ళీ వీళ్ళ సభలు పెట్టుకున్న దగ్గర వీళ్ళ మహానాడులో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ బాహాటంగానే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ బయటకు వచ్చేసి బీజేపీతో పొత్తు లేదంటారు. ఎన్ని రకాల డ్రామాలు సార్, ఎన్నిసార్లు. ఇప్పుడు ఈవిడిదే విషయం తీసుకోండి ఒకసారి, భువనేశ్వరి గారిది. లిక్కర్ గురించి మాట్లాడారు. మొట్టమొదటగా పురంధేశ్వరి గారు మొట్టమొదటగా ఏపీ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి మొట్టమొదటి వ్యాఖ్య, చేసినటువంటి ఒక ఆరోపణ ఏంటి? అప్పుల మీద. 11 లక్షల కోట్లు ఏపీ అప్పు అని ఒక తప్పుడు వ్యాఖ్యలతోటి కొత్త డ్రామాకి తెరలేపారు. మరి వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అప్పులు 1,77,000 కోట్లు మాత్రమే ఏపీ అప్పు అన్నారు అంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆ గణాంకాలకి ఈవిడ మాట్లాడుతున్నటువంటి ఈ గణాంకాలకి వ్యత్యాసం ఎక్కడుంది? ఎంతుంది? పొంతనుందా? ఎందుకు జరుగుతుంది? అది ఏ రకంగా అయితే తప్పుడు ఆరోపణ చేశారో లిక్కర్ మీద కూడా సేమ్. లిక్కర్ మీద వారు చేసినటువంటి ఆరోపణ ఏంటి? కల్తీ మద్యం అమ్ముతున్నారు. నిజంగా కల్తీ మద్యం తాగి ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారా? ఒక కేసు అన్నా నమోదైందా? ఎక్కడన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? పోనీ లిక్కర్ గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఈవిడికి ఉందా? చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి వ్యక్తి మొట్టమొదటిది. రెండవది, గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో సహా 20 మద్యం కంపెనీలకి పర్మిషన్స్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం కంపెనీలు 20. దానిలో 14 కంపెనీలు కేవలం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినటువంటి కంపెనీలు. మొట్టమొదటిగా రాష్ట్రంలో వచ్చినటువంటి కంపెనీ కుప్పంలో వచ్చింది 1970లో. చిట్ట చివరిగా వచ్చినటువంటి కంపెనీ విశాఖ డిస్టిలరీ. అది విశాఖపట్నం వేదికగా ఏర్పాటైంది ఫిబ్రవరి 2019లో. అంటే వారి ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు 1 నెల ముందు. ఆ తర్వాత కాలంలో సింగిల్ షాప్కి, సింగిల్ కంపెనీకి మేమెప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు మొట్టమొదటిది. అంటే అర్థం ఏంటంటే 14 కంపెనీలకి పర్మిషన్ ఇచ్చి మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించింది చంద్రబాబు అని దీని ప్రకారం అర్థమవుతుంది. మొట్టమొదటిది. రెండవది, నాణ్యత ప్రమాణాల గురించి వీరు మాట్లాడుతున్నారు. కల్తీ మద్యం అమ్మని. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంపిల్స్ శాతం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముడవుతున్నటువంటి ఆ యొక్క సేల్స్ మొత్తంలో పర్సెంటేజ్ వైజ్గా 0.29% వారు శాంపిల్స్ సేకరించారు నాణ్యత కోసం. అంటే దాదాపు 96,000 కేసులు, 96,000 శాంపిల్స్ తీశారు. 0.29%. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,26,000 పైచిలకు శాంపిల్స్ సేకరించాం. అంటే దాదాపు 0.47% మొత్తం సేల్స్ మీద. ఎవరు నాణ్యత ప్రామాణికాలు పాటిస్తున్నట్టు లెక్క? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతే కదా? రెండవది, లిక్కర్ పాలసీ బేష్గా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు అవార్డు ఇచ్చాయి. మద్యం ఏదైతే విధానాన్ని ఏపీ ప్రభుత్వం అనుసరిస్తుందో వీరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర సంస్థలు అవార్డు ఇచ్చాయి. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలేమో ఏపీ రాష్ట్రానికి అవార్డులు ఇస్తాయి, ఈవిడేమో అదే సంస్థ మీద ఆరోపణలు చేస్తుంది. ఎట్లా ఇది? వీరి విధానాలు ఏదన్నా మాట్లాడితే ప్రభుత్వ ఖజానాన్ని దోచేసుకుంటున్నారు అంటారు. గత ప్రభుత్వంలో సంవత్సరానికి 2018 కాలంలోనే చూసుకున్నారు. 2018-19 కాలంలో మద్యం విక్రయాలు ఏవైతే కేసుల్ని అమ్మారో ఈ రాష్ట్రం మొత్తం మీద 3,37 కోట్ల కేసులు, 3,37 కేసుల్ని అమ్మివేరు. నార్మల్గా విస్కీ కానీ, బ్రాండీ కానీ, ఇవన్నీ. బియర్కి వచ్చేసేటప్పటికి 3,27 కేసులు అమ్మారు టోటల్గా తెలుగుదేశం వారు దిగిపోయే లాస్ట్ ఇయర్లో. అంటే దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి
20,000 కోట్ల చిల్లర. ఓకే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మినటువంటి ఈ విస్కీ కానీ బ్రాండీ కానీ మద్యం కేసులు సంఖ్య 3,27,00,000. అంటే దాదాపుగా 50 లక్షల కేసులు తగ్గాయి. అట్లాగే బియర్ విషయంలోకి వచ్చేసేటప్పటికి 1,17,00,000 కేసులు. అంటే దాదాపు 2 కోట్ల కేసులు బీర్ అమ్మకాలు తగ్గాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రీసెంట్ ఇయర్ గణాంకాలు చెప్తున్నాను నేను. ఒక సంవత్సరానికి ఉజ్జాయింపుగా వస్తున్నటువంటి ఆదాయం 28,300 కోట్లు. అంటే దాదాపు 8,000 కోట్లు ఆదాయం పెరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు నేరుగా SBI బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఏదైతే వినియోగం తగ్గింది, గతంలో చంద్రబాబు నాయుడు గారు బీర్ అనేది హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేస్తూ వారు ఏ రకంగా విచ్చలవిడితనాన్ని ప్రదర్శించారో చూసాం. దానికే ఈ గణాంకాలు దాదాపుగా 2 కోట్ల కేసులు తగ్గాయంటే బీర్ అమ్మకాలు. ఏంటి ఈ గణాంకాలు? దాంతోపాటుగా వీరు దోచుకున్నటువంటి విధానం మధ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, బీజేపీ అండ్ జనసేన ప్రభుత్వం ముగ్గురు కలిసే కదా వాళ్ళు ఉంది అప్పుడు 2014 నుంచి 19లో. దానిలో సార్ బార్లకు లైసెన్స్లు ఇచ్చారండి వీళ్ళు. 327 కోట్లు వచ్చినాయండి ప్రభుత్వానికి లైసెన్సుల మీద 5 సంవత్సరాల్లో. మా ప్రభుత్వం ద్వారా 567 కోట్లు వచ్చింది. మరి దాదాపుగా 250 నుంచి 300 కోట్ల పైచిలకు లైసెన్సుల్లో ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. మరి ఎవరు దోచేసుకున్నట్టు ఈ 250 కోట్లు లైసెన్సుల రూపంలో? మరి విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ గణాంకాలు చూపించట్లేదా? నాణ్యత పట్టించుకుంటున్నటువంటి విధానం కనపడట్లేదా? దాంతోపాటుగా 2014 నుంచి 19 వరకు 11 కంపెనీలకి వీరు పర్మిషన్స్ ఇచ్చారు సార్. ఏదైతే బూమ్ బూమ్ బీర్ అని వీరు వ్యాఖ్యలు చేస్తుంటారో అది వీరు ఇచ్చినటువంటి పర్మిషన్ వీరి ప్రభుత్వంలో. కానీ వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే ఇలాంటి రకాల మందులు తీసుకొచ్చారు, ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చారు, లేకపోతే బూమ్ బూమ్ తీసుకొచ్చారు, లేకపోతే ఇంకోటి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళే ఎట్లా కామెంట్లు చేస్తున్నారు. అదే ఇదిగోండి సార్, మీరు అడిగినటువంటి కంపెనీ ఇది జూమ్ చేయాలి. ఇది మీరు అడిగినటువంటి కంపెనీ ప్రెసిడెంట్ మెడల్ సర్టిఫికేట్, వారి అనుమతి పొందినటువంటి సర్టిఫికేట్. ఇది ఇచ్చింది ఎప్పుడండి? 6/2/2018. ఇది ప్రెసిడెంట్ మెడల్కి సంబంధించినటువంటి పర్మిషన్ కాపీ. దీంతో పాటు గవర్నర్స్ రిజర్వ్ ఇది వారు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కాపీ. ఇది ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు? 5/11/2018. దీంతో పాటుగా వివిధ కంపెనీలకి ఇచ్చారు వీళ్ళు. 11 కంపెనీలకి కేవలం 2014 నుంచి 19 వరకు ఇచ్చారండి. ఇదిగోండి ఇచ్చినటువంటి ఇయర్తో సహా. ప్రెసిడెంట్ మెడల్ డీలక్స్ విస్కీ 2017 22/11వ నెల. గవర్నర్స్ రిజర్వ్స్ 5/11/2018. బూమ్ బూమ్ బీర్ 14/5/2019. నెపోలియన్ బియర్ అండి ఇది, కానీ ఇది ఇచ్చింది మాత్రం వీళ్ళు 2019 ఫిబ్రవరిలోనే ఇచ్చారు. నెపోలియన్ బ్రాండీ 2018. బ్రిటిష్ ఎంపైర్ బియర్ 2017. 999 పవర్ విస్కీ 2018-17 మధ్యలో. కేకే విస్కీ 17-18. ఎక్లిప్ ప్రీమియం విస్కీ 17-18. ఎవర్షైన్ ప్రీమియం విస్కీ 17-18. హెవెన్స్ డోర్ విస్కీ 17-18. మెన్స్ క్లబ్ విస్కీ 17-18. 11 సంస్థలకి పర్మిషన్స్ ఇచ్చి 256 కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి 70% మొత్తం సేల్స్, రాష్ట్రంలోని సేల్ మొత్తం 4 కంపెనీలకి ఇచ్చారు. కేవలం 4 కంపెనీలకి. 20 ఫ్యాక్టరీలు ఉంటే 20 కంపెనీలు ఉంటే కేవలం 4. ఈ కంపెనీలు కూడా ఎవరి అంటే అయ్యన్న పాత్రుడు గారిది ఒకటి, అలాగే యనమల రామకృష్ణుడి గారి వియ్యంకుడిది ఒకటి, కేశవల్ నాయుడు గారిది ఒకటి. వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు. విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించి బెల్ట్ షాపుల పేర్లతోటి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న 4,838 వైన్ షాపులకి, ఒక్కొక్క వైన్ షాప్కి 10 బెల్ట్ షాపులు చొప్పున 40,000 పైచిలకు బెల్ట్ షాపులు నడిపి పర్మిట్ రూములనిచ్చి 4,830 షాపులకి పర్మిట్ రూములు ఇచ్చి గుడుల దగ్గర, బడుల దగ్గర, విలేజెస్లో, గ్రామాలలో అన్ని చోట్ల విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వారు. ఇలాంటి వారికి కొమ్ము కాస్తున్నటువంటి ఈ పురంధేశ్వరి గారిని
ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలా? ఇంతకు మించి నీతిమాల రాజకీయం ఉంటుందా? బీజేపీ యొక్క పార్టీ ఇది ఆలోచించుకోవాలి. పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీని సమూలంగా తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేటటువంటి పార్టీగా మారుస్తున్నారు. అట్లాగే బీజేపీ పార్టీని బాబు గారి జనాల పార్టీగా మారుస్తున్నారు అనేది వారు కూడా అర్థం చేసుకోవాలి. లోకేష్ అనేటటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడి మన సమయం వృధా చేసుకోవడం తప్ప తను చేసేటటువంటి వ్యాఖ్యలకి, తను ప్రదర్శించేటటువంటి హావభావాలకి, తనలో ఉన్నటువంటి పిరికితనానికి పొంతన లేనిది. అందుకే పారిపోయి ఢిల్లీలో దాక్కున్నాడు. దాంతోపాటుగా అనేక అంశాల మీద మేము తప్పు చేయలేదు అంటున్నారు. మీరు నిజంగా తప్పు చేయనటువంటి నిప్పు వీరులైతే మీరు ప్రూవ్ చేసుకోండి, సహకరించండి కోర్టులకి, న్యాయస్థానాల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపించి తప్పించుకోవాలి. ఎందుకు సెక్షన్లు అడ్డం పెట్టుకొని తప్పించుకుంటారు? తప్పు జరిగిందా లేదా అని నిరూపించుకొని బయటకు రావాలి. తప్పుడు వ్యాఖ్యల ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం ఏంటి? కాబట్టి ప్రజలందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అతనికి వచ్చినటువంటి అన్ని అవకాశాలని కూడా అతని కుటుంబం కోసమో లేదా అతని పక్కన ఉన్నటువంటి బాబు గారి గ్యాంగ్ కోసమో ఉపయోగించారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మేలు కోసం, అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆయన ప్రయత్నించలేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఒక రాష్ట్రాన్నే తాకట్టు పెట్టాడండి. 5 కోట్లకి ఒక ఓటుకి డబ్బిస్తూ పట్టుబడి ఈ రాష్ట్ర ప్రయోజనాలని వదిలేసి, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఇక్కడ మనకున్నటువంటి క్యాపిటల్ని వదిలేసి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఒక భూ కుంభకోణాల గురించి మాట్లాడుకుంటే లెక్కలేనటువంటి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. 350 ఎకరాల భూమి ఒకే ఒక వ్యక్తికి ఆ సీడ్ క్యాపిటల్లో ఉంది అంటే లింగమనేని రమేష్ అనేటటువంటి వ్యక్తికి ఏమని అర్థం చేసుకోవాలి ప్రజలు? 53 ఎకరాల భూమి నారాయణ గారికి ఉంది అంటే ఏమని అర్థం చేసుకోవాలి? 11 ఎకరాల భూమి హెరిటేజ్ సంస్థకు ఉంది అంటే ఎలా? పుల్లారావు గారికి ఉన్నటువంటి భూమి ఎంత? గంటా శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి భూమి ఎంత? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం పెట్టినటువంటి రాజధానే? మరి ఇది ప్రజలకు సమాధానం వారు చెప్పాలి.